ఇరాన్ అయితే తెగించేసింది. అణు బెదిరింపు ఆషామాషి కాదు. అణ్వస్త్రం తయారు చేస్తాం, అది నీ మీద ప్రయోగిస్తామని అమెరికాకి చెప్తే అమెరికా ఆగదు, ఇజ్రాయెల్ ఆగదు. అదిగో చూసారా, అందుకే దాని దగ్గర అణుబాంబు ఉండటానికి వీల్లేదు అన్నటువంటి మాటే ఇజ్రాయెల్ చెప్తుంది. అమెరికా కూడా కాదనడానికి లేని పరిస్థితి. ఇప్పటికే తీవ్రవాదులైనటువంటి హెజ్బుల్లా వాళ్ళని, హమాస్ వాళ్ళని, హౌతీలని సృష్టించినటువంటి వ్యవస్థ ఇరాన్ అనేది. అలాగే సైనికుల దగ్గర ఉండాల్సినటువంటి తుపాకులు, మిషన్ గన్స్, స్టెన్ గన్స్, డైనమెట్లు, అట్లాగే మిస్సైళ్ళు, ఇవి తీవ్రవాదులకు ఇచ్చిన దేశం. కాబట్టి అణుబాంబులైనా సరే అది తయారు చేస్తే తీవ్రవాదులకు వెళ్తాయి. భవిష్యత్తు ఎంతవరకు భద్రం అంటే గ్యారంటీ లేదు. ఖొమైనీ పోయాక ముక్తజా ఖొమైనీ ఉన్నాడో లేదో తెలియని పరిస్థితుల్లో, భవిష్యత్తులో ఎవరి చేతిలో ఉందో తెలియనప్పుడు అణుబాంబు తయారు చేస్తారనేది ఆషామాషి బెదిరింపు కాదు. కాబట్టి ఇప్పుడు చాలా సీరియస్ పరిణామాలు అయితే ఉంటాయి రాబోయే రోజుల్లో.